హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి మార్నింగ్ రొటీన్. ఈరోజు కొంచెం వర్షం తగ్గింది. సో బయటంతా కడిగేసామన్నమాట. యాక్చువల్లీ ప్రతి సండే కడుగుతాము, కానీ వర్షాలు అయితే చాలా బాగా పడుతున్నాయి కదా, సో కడగడానికి కుదరట్లేదు అనమాట. ఇక్కడ రిక్కి చూసారా, వాడికి గేట్ తీయడము గేట్ వేయడము అన్నీ వచ్చాయన్నమాట. ఈ గేట్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను నా పనిలో నేనుంటే మా వాడు చూసారా, వాడి పనిలో వాడున్నాడు అనమాట. ఈ మెట్లు ఎక్కేస్తున్నాడు. సో అదొకటి చూసుకుంటూ ఉండాలి. సో మొత్తం మెట్లన్నీ కడిగేసామన్నమాట. అన్నీ పెట్టక్కర్లేదు, బట్ నాకు ఇష్టం అలా పెట్టడం అంటే. ఇంకా ఒక్కసారి పెడితే ఇంకా వీక్ అంతా ఉంటాయి కదా అనేసి కొంచెం ఓపికగా ఇంకా పెట్టేస్తానమాట. నాకు వచ్చిన ముగ్గులు తక్కువే, కానీ నాకు ముగ్గులు వేయడం అంటే మాత్రం చాలా ఇష్టం. సో డైలీ యూట్యూబ్లో వీడియోస్ పెడదామన్నా కుదరట్లేదన్నమాట చిన్నపిల్లలతో. కానీ అందరూ అనుకున్నట్టు యూట్యూబ్లో వీడియోలు పెట్టగానే డబ్బులు చాలా వచ్చేస్తాయి అనుకోవడం మాత్రం అసలు పొరపాటే. చాలా అంటే చాలా కష్టపడాలి అసలు. మళ్ళీ మనం కొంచెం కాపీ చేస్తున్న కాపీ రైట్లు వస్తాయి. మ్యూజిక్ కాపీ చేయకూడదు, కంటెంట్ కాపీ చేయకూడదు, వ్యూస్ కూడా చాలా రావాలి, లైక్స్ రావాలి. ఛానల్ క్లిక్ అవ్వడం అంటే చాలా కష్టమే, అదంత ఈజీ కాదు. అలా అని కష్టపడితే సాధ్యం కాదంటూ ఏది ఉండదు, ఖచ్చితంగా అవుతుంది అనమాట. కాకపోతే మనం కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి. సో ఇదన్నమాట, నాకు వచ్చిన ముగ్గులన్నీ అయితే నేను పెట్టేస్తున్నాను. ఏదో ట్రై చేశాను. ఇంటి ముందు ఒక ఆంటీ వెళ్ళి పెట్టారు కళ్ళక పువ్వు. ట్రై చేస్తే మంచిగా ఏం రాలేదన్నమాట. సో ముగ్గులు కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఇంతకుముందు అస్సలు పెట్టేదాన్ని కాదు పెళ్ళి అవ్వకముందు. ఇప్పుడిప్పుడే కొంచెం అలా నేర్చుకుంటున్నాను. కానీ ముగ్గులు పెట్టడం అంటే మాత్రం ఇష్టం నాకు. సో ఇలా మొత్తం అంతా పెట్టేసాను అనమాట. కడిగిన చుట్టూ మొత్తం పెట్టేశాను. ఇంక ఇది ఒక సైడ్ మిగిలింది, ఇది కూడా ఏదో ఒకటి పెట్టేస్తే అయిపోతుందని పెట్టేస్తున్నాను. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పులిహోర అనమాట. సో పులిహోర వేసుకుంటున్నాను. ఇంకా నెయ్యి కూడా ఈరోజు కాచామన్నమాట. నెయ్యి అయిపోయింది. మా పాప ఇంకా ఏం లేకపోయినా నెయ్యి వేసుకున్నా తింటుంది, ఉట్టే అన్నం. దానికి ఇష్టం చాలా నెయ్యి అంటే. సో ఇంకా దానికోసమని నెయ్యి కాచాము. ఇంకా నైట్ కర్రీ కొంచెం ఉంది, వంకాయ ఎండి చేపలు అనమాట. చాలా బాగుంది ఆ కర్రీ అయితే. ఇంకా నేను ఉంచుకున్నాను ఆ కర్రీ తిందామని పొద్దున్నే. ఇంకా ఇదన్నమాట నా మార్నింగ్ రొటీన్. ఇంకా మా పాపని స్కూల్లో అయితే దించేసి వస్తున్నాను. ఇంకా దారిలో అయితే రెడ్ ఫ్లవర్స్ నాకు చాలా నచ్చాయి. పింక్ అయితే రొటీన్గా కనిపిస్తుంది, కానీ రెడ్ అయితే మాత్రం అసలు చాలా రేర్ అనమాట. అసలు చాలా బాగుంది. ఇంకా ఈ చెట్టు ఒకటి దారిలో ఒకటి కనిపించింది. ఈ కాయలు కూడా భలే కాసే, మరి అవి తింటారో లేదో తెలీదు. ఆ చెట్టు పేరు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఇంకా మార్నింగే అనమాట సీతాఫలాలు వచ్చాయి. అసలు నా ఫేవరెట్ ఫ్రూట్. ఈ మంచి సీజన్ అనమాట, ఇప్పుడిప్పుడే వచ్చాయి ఇవి. ఇంకా పొద్దున్నే ఫ్రెష్గా ఉన్నాయి కదా అని ఇంకా కొన్ని తీసుకున్నాము. ఇంకా మా డాడీ నా కోసం తీసుకున్నారనమాట, నాకు ఇష్టమని. ఇంకా పొద్దున్నే ఆయిల్ పెట్టేసుకుని ఇంకా హెడ్ బాత్ చేసేద్దాం ఈవినింగ్ అనేసి ఆయిల్ పెట్టేసుకుంటున్నాను. సో ఈ మధ్య హెయిర్ ఫాల్ అయితే చాలా హెయిర్ ఫాల్ అయిపోతుంది. మొత్తం చాలా హెయిర్ ఫాల్ ఉంది నాకు. ఇంకా అనేసి ఈ మధ్య వాటికి హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను అనమాట, హెయిర్ ఫాల్ ఏమైనా కంట్రోల్ అవుతుందని. ఇంకా బెడ్ అంతా నీట్గా చేస్తాము. ఇంకా మన నిత్య స్కూల్ నుంచి రాగానే ఎక్కుతుంది అనమాట, ఇంకా ఆడుతుంది. ఒక్క నిమిషంలో మళ్ళీ మామూలు అయిపోతుంది అనమాట.
ఇంకా ఈ మధ్య స్కూల్కి కూడా తనకి ఏ బట్టలు కావాలో అయ్యే తీసుకుని నాకు ఇస్తుంది, అవే వేయాలంట. ఇంకా రోజంతా పిల్లలతోనే సరిపోతుందన్నమాట. ఇంకెవరి కాళ్ళకి మళ్ళీ నీట్గా పెట్టేశాను. సో చూడాలి, వాటికే హెయిర్ ఆయిల్ వల్ల అన్న కొంచెం హెయిర్ ఊడటం ఆగుతుందని అనుకుంటున్నాను. దానివల్ల తెప్పించుకున్నాను. కొంచెం పొద్దున్నే సాంబ్రాణి వేసాను. డైలీ వేయను, ఒక 3 డేస్కి ఒకసారి వేస్తూ ఉంటాను అనమాట. ఇంకా పిల్లలు హెడ్ బాత్ చేసినప్పుడు అయితే కంపల్సరీ పిల్లలకి వేస్తూ ఉంటాను. ఇంకా మనకి ముగ్గుల మీద వేసిన సాంబ్రాణి అయితే చాలా బాగుంటుంది కదా, అదైతే ఇక్కడ అవైలబుల్ ఉండదు కాబట్టి ఇంకా ఈ స్టిక్స్ అయితే యూజ్ చేస్తున్నాము. ఇంకా ఇంటికి చుట్టాలు వచ్చారు, ఇంకా వాళ్ళకి కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేయాలి మళ్ళీ. ఇంకా బాబుకైతే కొంచెం పాలు అలవాటు చేస్తున్నాం. సాయంత్రం ఒక్క గ్లాస్ పాలు వాడికి కొంచెం అలవాటు చేస్తున్నాను అనమాట. ఇంకా టీ అయితే తాగేస్తున్నాము. సో టీ లేకుండా అయితే రోజైతే గడవదు. ఇంకా టీ అనేది ఎంత భయంకరంగా అలవాటు అయిందంటే ఒక డ్రగ్ లాగా అనమాట. ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేసాము. జస్ట్ పలావ్ అండ్ చికెన్ సాంబార్ చేసామన్నమాట, చుట్టాలు వచ్చారు కాబట్టి. ఇంకా బయట పెట్టేసాము, ఇంకా ఫ్రీగా ఉంటుందని. ఇంకా మా అత్త వచ్చేసి చికెన్ కర్రీ అన్నీ చేస్తుంది. యాక్చువల్గా కొబ్బరన్నం చేద్దాం అనుకున్నాం, ఇంకా అవ్వలేదు, వర్షంగా ఉంది కాబట్టి. ఇంకా కొద్దిగా వళ్ళు అయితే వేసాం కొన్ని. వేసాక క్లైమేట్ అయితే కొంచెం చల్లగా ఉందన్నమాట. ఇదైతే ఫస్ట్ కాచిన కొబ్బరికాయలు అనమాట, ఇంటి ముందు చెట్టుకి. ఇంకా పిల్లలకి వచ్చేసి నేను ప్యాన్ కేక్స్ చేశాను వాళ్ళ లంచ్కి. ప్యాన్ కేక్స్ అయితే స్మెల్ చాలా బాగుంటాయి, సేమ్ కేక్ లానే అనమాట. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అసలు నెయ్యి వేసి కొంచెం మంచిగా ఇలా కాల్చితే చాలా బాగా తింటారనమాట. సో చూసారా పొలాలన్నీ ఎలాగా అసలు సేమ్ ఏదో చెరువులు గోదావరిలాగే ఉంది మొత్తం. అసలు పొలాలన్నీ మునిగిపోయి పంటలన్నీ మునిగిపోయాయి. చూడ్డానికైతే బాగుంది, కానీ అసలు వాళ్ళకి ఎంత నష్టం. అసలు ఈ వర్షాలు ఇంకా చెప్తున్నారు, అసలు ఎలా ఉంటుందో ఇంకా తెలీదు. వర్షాలు పడితే ఓ బాధ, పడకపోతే ఓ బాధ అన్నట్టుంటుంది. మొన్నటి వరకు ఫుల్ ఎండలు కాచేసాయి, ఇప్పుడేమో వర్షాలు వచ్చేస్తున్నాయి. చూడటానికైతే అసలు వ్యూ చాలా బాగుందన్నమాట. ఇక్కడ చాలామంది ఫోటోషూట్ కూడా చేసుకుంటున్నారు. చూడ్డానికి బాగుంది, కానీ పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు. సో సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.